ప్రపంచ క్రికెట్లో 78వ దశకాల్లో వెస్టిండీస్ జట్టు అంటే అరివీర భయంకరం అన్న మాట సరిపోతుంది. టెస్టులు, వన్డేలు ఫార్మాట్ ఏదైనా కరేబియన్లో మిగతా జట్లపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచేవారు. కానీ 90వ దశకం నుంచి విండీస్ క్రికెట్ పతనం దిశగా సాగుతూ వస్తోంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్కు కనీసం అర్హత సాధించలేకపోవడం వారి పతనానికి పరాకాష్ట. అలాంటి జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత, వన్డే వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టును, అది కూడా ప్రత్యర్థి సొంతగడ్డపైనే ఓడించిందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో క్రైగ్ బ్రాత్వైట్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత విండీస్ సాధించిన తొలి విజయం ఇది. ఈ విజయంలో కీలక భూమిక పోషించిన ఆటగాడు షామార్ జోసెఫ్ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీసి షామార్ జోసెఫ్ ఆసీస్ వెన్నువిరిచారు. ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్ గడప తొక్కిన ఈ 24 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్కు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాడు. షామార్ నిప్పులు చెరిగే పేసర్ మాత్రమే కాదు, ఆఖర్లో ఎంతో ఉపయుక్తమైన బ్యాట్స్మెన్ కూడా. ఆడిలైడ్ టెస్టులో 11వ వాడిగా దిగి 41 బంతుల్లోనే 36 పరుగులు కూడా చేశాడు.